హైదరాబాద్లో ఇలా రెయిన్ పడుతుంటే ఇంట్లో ఉండడం వేస్ట్ అనిపించిందండి. సో ఒక సడన్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశాము. కానీ ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి. జర్నీ మొత్తం అడ్వెంచరే అయ్యింది. ఆ ట్రాఫిక్ మధ్యలో ఒక సూపర్ స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. ఈ ప్లేస్ అసలు వర్తా? ఫుడ్ ఎలా ఉందో వీడియో కంప్లీట్గా చూద్దాం. ట్రాఫిక్లో చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఈ హిడెన్ జెమ్ చూశానండి. ఇది లైఫ్ స్టైల్ ముందు బేగంపేట్లో ఫుడ్ స్ట్రీట్ అండి. చాలా డెలిషియస్ స్ట్రీట్ అండి అసలు ఇది. ఈ లేన్లో వాట్ నాట్ అని అన్నీ ఉన్నాయి. మలిసిపోయి ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసామండి. ఈ వెదర్లో హాట్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఆ స్టీమింగ్ హాట్ ఫ్రైడ్ రైస్ తింటే ఆ ఫీలింగే వేరబ్బా. రైస్ పర్ఫెక్ట్గా ఉంది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ బైట్ నుంచి లాస్ట్ బైట్ వరకు ఎంజాయ్ చేసాము. తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలని అన్ని ప్లేసెస్ ట్రై చేసామండి. ఇది చాయ్ ఉంది చూడండి, చాయ్ ఉంది, దోసాస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. హోకో ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ కదండి, అది కూడా ఉంది. జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఫ్రాంకీ ఉంది, మోమోస్ ఉన్నాయి, కబాబ్స్ ఉన్నాయి, షవర్మాస్ ఉన్నాయి. వాట్ నాట్ అండి, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ హియర్. నా ఫేవరెట్ ఓజీ ప్లేస్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ నేను ఇదేనండి ఫేవరెట్ ఓజీ ప్లేస్ ఫ్రాంకీ. ఇది 1969 నుంచి ఉందండి. చాలా డెలిషియస్ ఉంటుంది. బేగంపేట వెళ్తే మస్ట్ ట్రై. ఇక్కడ నేను చెట్టినాడ్ ఫ్రాంకీ చెప్పుకుంటున్నానండి. ఈ వెదర్లో చాలా బాగుంటుంది. మీరు పక్కా లైఫ్ స్టైల్కి షాపింగ్కి వెళ్తుంటే మాత్రం పక్కా ట్రై చేయండి ఫ్రాంకీ అక్కడ. నిజం చెప్పాలంటే బేగంపేట వచ్చి ఇక్కడ ఫ్రాంకీ తినకపోతే ట్రిప్ కంప్లీట్ అయినట్టే కాదండి. చాలా ఇయర్స్ నుండి సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. అదేంటో అండి నాకు తెలీదు. అందుకే ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఫ్రాంకీ మాత్రం కంపల్సరీ. మీరు కూడా బేగంపేట సైడ్ వస్తే ఈ ప్లేస్ని డెఫినెట్ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ వస్తారని నాకు నమ్మకం. తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలని ఒక ఫ్రూట్ జ్యూస్ ట్రై చేసాం. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది నార్మల్ జ్యూస్ కాదు. టేస్ట్ ఆల్మోస్ట్ ఫ్రూట్ సలాడ్ లాగే ఉందండి. ఫ్రెష్ ఫ్రూట్స్లో అన్నీ కట్ చేసి వేసారండి. ఇది చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. తర్వాత నేను ఎండింగ్లో ముంత మసాలా తీసుకున్నానండి. చూడండి, ముంత మసాలా ఎవరికి ఫేవరెట్ కాదు చెప్పండి. ఇలా మా ఫుడ్ జర్నీని ఎండ్ చేసామండి. రెయిన్ వెదర్ అంటే హైదరాబాద్కి ఒక సపరేట్ వైబ్ ఉంటుంది. రోడ్స్ అన్ని వెట్గా, లైట్ రిఫ్లెక్షన్స్, బ్యాక్గ్రౌండ్లో స్లో రెయిన్. ఐ లవ్ హైదరాబాద్. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉన్నా ఎంజాయ్ చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మీకు వ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్ టు క్లోజెట్.